సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ మాకు మేమే. రచన స్వాతి కుమారి బండ్లముడి. ఎందుకు ఏడుస్తున్నావు? కారణం తెలిసే తెలియనట్టు అడుగుతున్నాడనిపించింది ఉమకి. ఏమో తెలీదు, ఈ మధ్య ఊరికే అట్లా ఏడుపొస్తోంది. ఒక్కోసారి డిప్రెషన్ వల్ల మూడ్ స్వింగ్స్ తో ఏడుపొచ్చే మాట నిజమే, కానీ ఇప్పుడు ఏడ్చే కారణం అతనే అని చెప్పడానికి ఆమెకి భయం. అతని దృష్టిలో పలుచన అయిపోతుందేమో అని. తెలియనట్టు నటిస్తావెందుకు అని అతని కాలర్ పట్టుకులాగి ఆ చెంప ఈ చెంప వాయగొట్టాలనిపిస్తుంది. కాని అలా చేయలేదు. నేరుగా అడిగేస్తే అసలు నీతో నాకేం సంబంధం లేదంటాడని, ఆ దొరికే కాస్త దోబూచులాటలాంటి ప్రేమ కూడా దొరకదని భయం. యు నీడ్ ఏ హగ్? చందు అడిగాడు. ఆ ప్రశ్నే వింతగా అనిపించింది ఉమకి. డూ ఐ నీడ్ ఇట్? అతని సామీప్యం కేవలం తన అవసరంగా ఎప్పుడు మారిపోయింది? కేవలం దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చడానికి సహృదయంతో జాలితో ఆరా కనుక్కుంటున్నట్టున్న ప్రశ్న. తన మాట కోసం, స్నేహం కోసం, స్పర్శ కోసం పాకిసలాడిన ఆ మనిషేనా ఇతను? తనని అయోమయపెట్టి డిప్రెషన్లోకి తోసి గతమంతా తన భ్రమేమో, తన ఊహ మాత్రమేనేమో అనిపించేలా చేసి ఇప్పుడిలా ఏమీ ఎరగనట్టు, దారపు ఉండ చిక్కుబడిపోయినట్టు మనసంతా గజిబిజిగా పిచ్చిగా ఉంది. అతను ఒకడుగు ముందుకు వేశాడు. అంత ఏడుపులోనూ చుట్టూ చూసింది. కాన్ఫరెన్స్ రూంలో ఎవరూ లేరు. అందరూ ఇందాకే వెళ్ళిపోయారు. ఉమ కూడా వెళ్లబోతూ ఏంటలా ఉన్నావు అని అతను అడగడంతో ఆగిపోయింది. ఆగిపోవడంతో ఏడుపొచ్చింది. ఎవరూ చూడటం లేదు కాబట్టే అంత అక్కరగా పలకరించాడని ఆమెకు తెలుసు. మీటింగ్కి ముందు రూపతో మాట్లాడినట్టు అందరి ఎదురుగా భుజం మీద చెయ్యి వేసి సందర్భం లేకుండా మీద మీద పడి నవ్వుతూ ఇదివరకు తనతో ఉన్నట్టు ఇప్పుడు పొరపాటున కూడా ఆ స్పేస్ లో ఉండడని తెలుసామెకి. మీటింగ్ జరిగినంతసేపు అదే కంపల్సివ్ ఆలోచనతో పరధ్యానంగా ఉంది. చందు చైర్లో నుంచి లేచి ఆమె దగ్గరికి నడుస్తున్నాడు. మీటింగ్ మొదట్లోనే ఇద్దరి మధ్యలో కనీసం 4 కుర్చీలుండేలాగా జాగ్రత్త పడి మరీ సెటిల్ అవుతాడు ఎప్పుడు. ఒకవేళ ఆమె పక్క చేరి తప్ప మరేం ఖాళీ లేకపోతే ఏదో పనున్నట్టు, ఎవరితోనో మాట్లాడాల్సి ఉన్నట్టు ఎవరినో రిక్వెస్ట్ చేసి మరీ ప్లేస్ మారతాడు. కర్మకాలి ఇంకే అవకాశం లేక పక్కపక్కనే కూర్చోవలసి వస్తే పూర్తిగా మనిషి మరో దిక్కుకు చూస్తూ ఇటువైపు ఒక ప్రపంచం లేదన్నట్టు ఉంటాడు. దీనంతట్లోకి ఒక స్కీమ్ ఏమీ లేదని, ఆమె అతిగా ఆలోచిస్తుందని, ఆమెని బాధపెట్టే అతని మూమెంట్స్ అన్నీ కేవలం యాదృచ్ఛికమే అని గత నెల రోజుల్లో 100 సార్లైనా తనకి తాను నచ్చజెప్పుకుని ఉంటుంది. హక్కివ్వటానికి అతను దగ్గరికొస్తున్నాడు. విసురుగా లేచి వెళ్ళిపోవాలని, గట్టిగా తోసేయాలని ఎన్నో అనిపించాయి. ఆ 4 క్షణాల్లో ఏదీ చేయలేదు. అతను దగ్గరికి రాగానే గట్టిగా వాటేసుకొని అతని షర్టు కాలర్ తడిచిపోయేలాగా ఏడ్చింది. జాలితోనో అప్లికేషన్తోనో క్యాజువల్ గానో అతను మళ్ళీ ఎప్పటికిలా దగ్గరికి తీసుకుంటాడో తెలియదు. ఆకలితో అలమటించిపోతున్నప్పుడు ఎవరైనా రొట్టెముక్క విసిరితే ఊపుకుంటూ ఆత్రంగా వెళ్లే కుక్కపిల్లలాగా అనిపించింది ఉమకి తన పరిస్థితి. సరిగ్గా 7 నెలల 12 రోజుల క్రితం అతను మొదటిసారి హగ్ చేసుకోవటం గుర్తుకొచ్చింది. పాల జలనిధిలోని పసనైన మీగడ, మేలిమి తామరలోని మించు వాసన. పాయసం తినేసి గిన్నెలు కడుగుతూ చందు పాడుతున్నాడు. ఉమా కొంచెం పాయసం బాక్స్లో పెట్టుకుంది. నాన్నకిష్టం, ఇంటికి తీసుకెళ్తా అని. అందరూ చెప్తుంటే తెలియలేదు ఉమా చాలా మంచిదని. ఆఫీస్లో సీనియర్వని ఫోజ్ కొట్టకుండా పనిలో హెల్ప్ చేస్తావు. సిటీకి కొత్తగా వచ్చానని నువ్వే మీ కమ్యూనిటీలో
ఫ్లాట్ వెతికి పెట్టి పాలు పొంగించి మరీ వెళ్తున్నావు. నువ్వు లేకపోతే నెల రోజుల్లో ఈ కంపెనీ, బెంగళూరు సిటీ ఇంత అలవాటయ్యేవి కాదేమో. నాట్ ఏ బిగ్ డీల్ చందు. నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు ఎవరో హెల్ప్ చేయబట్టేగా ఇక్కడ నిలదొక్కున్నాను. చూడు, కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవు. అదే నువ్వంటే. నిన్ను చూస్తే మనుషుల మీద నమ్మకం వస్తుంది. వాంట్ టు హగ్ యు వన్స్. కెన్ ఐ? ఆ ఆదివారపు సాయంత్రం అప్పుడే చందు గృహప్రవేశం చేసిన అద్దె ఫ్లాట్లో గుమ్మానికి కట్టిన మామిడి తోరణపు వాసనలో, వినాయకుడి ఫోటో దగ్గర వెలిగించిన అగరొత్తుల పొగలో, నాలుక మీద ఇంకా పోని పాయసపు తీపిలో అతను స్నేహంగానే కౌగిలించుకున్నా అందులో కృతజ్ఞతని మించిన దగ్గరితనం ఏదో ఉన్నట్టు తోచింది ఆమెకి. అచ్చా, లిజన్, బాక్స్ ఇచ్చి వచ్చేయి, బయట తిరిగొద్దాం కాసేపు చనువుగా అడిగేశాడు. ఇప్పుడా? ఎక్కడికి? లేట్ అయిపోలేదా? నాన్నకి మందులు. అబ్బా, కమాన్, మెట్రో ఎక్కి ఏదో స్టాప్లో దిగి బయట డిన్నర్ చేసి రావచ్చు. నాన్న ఒక్క పూటకి సర్దుకుంటారులే. ప్లీజ్ ప్లీజ్. చూడు, ఇంత మంచి పింక్ కుర్తా వేసుకుని ఇంట్లోనే ఉండిపోతారా ఆదివార పూట ఎవరైనా? ఉమా చిన్నపిల్లాన్ని చూసి ముచ్చటపడ్డట్టు చిన్నగా నవ్వింది. సరే, 10 నిమిషాలు, లిఫ్ట్ దగ్గరికొచ్చేయి అని పై ఫ్లోర్లో ఉన్న తన ఫ్లాట్కి వెళ్ళింది. క్లబ్ హౌస్లో దాండియా ఆడుతున్న కోలాహలం పై వరకు వినపడుతుంది. సిటీ రోడ్ల మీద శారదరాత్రులు పరుచుకున్నాయి. ఉమా చాన్నాళ్ల క్రితం మానేసిన మార్నింగ్ వాక్ మళ్లీ మొదలుపెట్టింది. దాదాపు అదే టైంకి రోజూ చందు కూడా కలిసేవాడు. అది ప్లాన్ చేసుకోకుండానే జరుగుతుందని ఇద్దరూ నమ్మినట్టు నటించేవాళ్లు. ఆమెకి వర్క్ ఫ్రం హోం ఉన్న రోజుల్లో కూడా ఏదో ఒక పని కల్పించుకొని ఆఫీస్కి వెళ్లటం వాళ్ల కొలీగ్స్ కూడా గమనించారు. ఆదివారపు సాయంత్రాలు యథావిధిగా రంగశంకరాలో నాటకానికో, చౌడయ్య మెమోరియల్ హాల్లో సంగీత కచేరీలకో వెళ్లేవాళ్లు. ఉమా ప్రత్యేకంగా ఏదైనా వండినప్పుడు అతని వాటా స్వయంగా వెళ్లి ఇచ్చిరావడమో, ఇంటికి పిలిచి నాన్నతో కలిసి ముగ్గురూ భోంచేయటమో అలవాటుగా మారిపోయింది. అలా కొన్నాళ్లు గడిచాక ధనుర్మాసపు రోజుల్లో ఇంకొక ఆదివారం రోజు చిత్రసంతకి వెళ్లారు. చూడు, ఆ పెయింటింగ్లో అమ్మాయి నీలాగే ఉంది అన్నాడు. మరీ ఆర్టిస్ట్ నీలాగే అయోమయంగా లేడు అంది ఉమా. అంత చూడముచ్చటైన అమ్మాయి పెయింటింగ్లో నుంచి బయటకొచ్చి నాతో పాటే నడుస్తుంటే ఇంకేం అయోమయం. నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఏంటా క్లారిటీ? నువ్విలా ఊరికే పక్కనే నడిస్తే సరిపోవట్లేదు నాకు. ఐ వాంట్ మోర్ ఆఫ్ యూ. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటికీ 6 ఆదివారాలుగా బయటికొస్తున్నాం. కనీసం 20 సార్లైనా ఇంట్లో కలిసి భోంచేశాం. 3 నెళ్లుగా ఆఫీస్లో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ రోజులు గడిపేశాం. రాత్రి పగలు తేడా లేకుండా 100 ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నాం. అయినా ఇవేవీ చాలట్లేదు నాకు. ఇదిగో ఈ ఆర్ట్ ఫెస్టివల్ ఎంత కళకళలాడుతుందో చూడు. ఈ ఎనర్జీ, ఈ వైబ్రెన్స్, ఇంతమంది ఫ్యాషనేట్ ఆర్టిస్ట్స్, ఇంతకంటే మంచి సందర్భం దొరుకుతుందా? దేనికి చందు? నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పటానికి, నువ్వు లేకుండా నాకేం తోచదని కన్ఫెస్ చేయటానికి. ఐ లవ్ యూ ఉమా, డీప్లీ, మ్యాడ్లీ. అన్ని వేల మంది జనాల మధ్య అంత సందట్లో ఆమెని గట్టిగా కౌగిలించుకొని నిలబడిపోయాడు చాలాసేపు. ఉమా కాదనలేదని పైకి చెప్పకపోయినా ఆమె కూడా అదే కోరుకుంటుందని అతనికి తెలుసు. అది 2వ కౌగిలింత. 3వసారి ఎప్పుడో ఉమా నోటీస్ చేయలేదు. అతను అనుమతి అడగలేదు. 4, 5, 25, ఇక ఆ తర్వాత లెక్క తెలియలేదు. ఏ దూరాలు వాళ్ల మధ్య ఇక మిగల్లేదు. 25 వయసులో ఎంగేజ్మెంట్ జరిగి కారణం తెలియకుండా పెళ్లి ఆగిపోయాక, అమ్మ గుండెపోటుతో విశ్రమించాక ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చేసింది ఉమా. 4 ఏళ్లు అలాగే గడిపేసి పని తప్ప మరే ఆసక్తి లేకుండా ఒక రకమైన నిర్లిప్తతలోకి జారిపోయింది. 1 ఏడాది క్రితమే నాన్న రిటైర్ అయిపోయాక అనారోగ్యంతో ఒక్కడే ఊర్లో ఉండటం ఎందుకని తన దగ్గరకే తీసుకొచ్చుకుంది. పెళ్లి గురించి నాన్న ఎప్పుడైనా కదిపితే సైలెంట్గా
షూస్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోయేది. ఈ 4 ఏళ్లలో మగాళ్ళెవరైనా చనువు తీసుకోబోయినా కనిపించని గాజు కూడా దేనికో గుద్దుకుని నుదురు బొప్పికట్టి వెనక్కి వెళ్ళిపోయేవాళ్లు. ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్లకి ఓ మనిషిని పూర్తిగా తనవాడు అనుకోవటం, ప్రతిరోజు తర్వాతి రోజు కోసం ఎదురు చూడటం, రేపటిని ఊహించినా నిన్నటిని గుర్తు చేసుకున్నా ఒకేలా మనస్సంతా పట్టని ఉత్సాహం పొంగిపోవటం ఉమకి ఇదంతా తన జీవితమే అంటే నమ్మబుద్ధి కావట్లేదు. పుట్టి బుద్ధిరిగాక తనకి రోజులు ఇంత తేలిగ్గా గడిచింది ఎప్పుడూ లేదు. ఎండాకాలం మొదలవుతుందనగా ఎక్కడో ఏదో తేడాగా అనిపించింది. బెంగళూరులో ఇంత ఎండలు ఎప్పుడూ లేవని అందరితో పాటు ఉమ కూడా అనుకుంది. అదొక్కటే కాకుండా పెద్ద మార్పు గమనించింది. 1-2 రోజులు బద్ధకం, నిద్రమత్తు లాంటి కారణాలు అయిపోయాక, ఈ ఎండలలో వాకింగ్ అంటే కష్టమబ్బా, నువ్వు కానిచ్చేయి, నా వల్ల కాదు అని చందు అన్నప్పుడు నిరుత్సాహంగా అనిపించిన అనుమానం మాత్రం కలగలేదు. కాని మనసుకి ఏదో ఫోర్ షాడోయింగ్ లాంటి దిగులు తెలిసింది. ఇంకొన్ని రోజులకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు యోగా క్లాస్ లేట్ అవుతుంది, నువ్వు ఒక్కదానివే వెళ్ళిపో అనే సమాధానం వచ్చేది. కార్ డ్రైవ్ చేస్తూ మ్యూజిక్ ప్లేయర్లోని ఏ చిలిపి కళ్లలోని కలవో పాట క్యూలో వచ్చినప్పుడు అలవాటు ప్రకారం పక్కకి తిరిగి, ఈ పాట నీకు కూడా ఇష్టం కదా అని చూస్తే ఆ సీటు ఖాళీగా బోసిపోయి కనపడేది. మిస్సింగ్ అవర్ మార్నింగ్ లాంగ్ డ్రైవ్స్ అనే మెసేజ్కి 2 గంటల తర్వాత ఒక థమ్సప్ సింబల్ వచ్చిన మొదటిసారి ఉమకి ఏదో ప్రమాదం జరిగిన ఫీలింగ్ కలిగింది. కొత్త ప్రాజెక్ట్ కోసం ట్రైనీస్ ని రిక్రూట్ చేసుకున్నాక ఆఫీస్లో కూడా చందు తరహా మారిపోయింది. రూప, గాయత్రి, షీబా ఇలా కొత్తగా చేరిన అమ్మాయిల దగ్గరే తచ్చాట్లాడుతూ కనపడేవాడు. లంచ్ టైంలో అలవాటు ప్రకారం అతని కోసం వెతుక్కుంటూ ఎక్కడున్నాడని ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ల కళ్లల్లో జాలి, ఎగతాళి కలిసిన చూపులు ఆమెని దాటిపోలేదు. ఉమ క్యాబిన్లో టేబుల్కి అవతలవైపు సోఫాలో ఉన్నాడు చందు. సాయంత్రం వర్క్ అయిపోయాక కలిసి వెళ్లాలని సీనియర్ హోదాలో రిమైండర్ పంపింది మధ్యాహ్నమే. ఆఫీస్ మెయిల్ ఐడికి పంపడం వల్ల తప్పించుకోలేక వచ్చి కూర్చున్నాడు. అతనికి ఆఫర్ చేయకుండా తానొక్కటే కాఫీ తాగి పేపర్ కప్ని బిన్లో పడేసింది. అతన్ని కూర్చోమని సైగ చేసి ఒక 10 నిమిషాలు తన స్క్రీన్లో నుంచి మొహం తిప్పకుండా పని చేసుకుని అతని వైపు తిరిగి, సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్, కాఫీ కావాలా? ఏదో మాట్లాడాలని పిలిచావు? పూర్తి ప్రొఫెషనల్ స్పేస్లో నుంచి మాట్లాడుతున్నా అని అసూయ, అభద్రత అస్సలు మనసులో లేవని అబద్ధం చెప్పను. కానీ నాకే అర్థం కావట్లేదు. లేడీ ట్రెండ్స్తో నువ్వు అంతలా పూసుకుని తిరగటం నాకే కాదు, వాళ్ళకి, చూసేవాళ్ళకి కూడా బాలేదు. కమాన్ ఉమా, వాట్ దట్? ఏ కాలంలో ఉన్నారు జనం? ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఫ్రెండ్లీ టు కీప్ దెమ్ ఎట్ ఈజీ హియర్, యునో. ఇంతోటి దానికేనా? ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ సింపుల్ చందు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే వారం క్రితం చేరిన అమ్మాయిలు వర్క్ స్టేషన్ దగ్గర చైర్లో ఉన్నప్పుడు వెనగ్గా వచ్చి కళ్ళు మూయటం, కలిసి నడిచేటప్పుడు నడుం మీద చేతులేయటం, పబ్లిక్ స్పేస్లో అడల్ట్ టాక్ చేయటం, ఇవి అంత ఇగ్నోరబుల్ గా అనిపించట్లేదు. ఆఫీస్ స్పేస్ రూల్స్ అంటే నేనేం చెప్పలేను, బట్ పర్సనల్ గా నేను నీతో కూడా అంతే ఉంటా కదా. ఎవరితోనైనా ఒకేలాగా సోషల్ గా ఉండటం నాకు అలవాటు. లేనిపోని బ్లాక్స్ ఏమి పెట్టుకోకు, ఆడా మగ అని. ఈ పాటకి నీకు అర్థమయ్యే ఉండాలి. చందు, ఈ కన్వర్సేషన్ ఎట్నుంచి ఎటో వెళ్తుంది. మేబీ రావాల్సిన దారిలోకి వచ్చిందేమో కూడా. నాతో ఉన్నట్టే అందరితో సోషల్ గా ఉంటున్నావా? వాట్ డూ యు మీన్? నేను కూడా అందరిలాగేనా నీకు? ఉమా, అనవసరంగా ఎమోషనల్ అవుతున్నావు. డోంట్ టేక్ థింగ్స్ టూ పర్సనల్లీ. నువ్వు వాళ్ళందరికంటే ఎక్కువ కాలంగా తెలుసు, ఎక్కువ చనువుంది, ఒప్పుకుంటాను. అది కాదు ఇప్పుడు కన్సర్న్. ఉమకి తల గిర్రున తిరిగినట్టయింది. తను కాస్త ఎక్కువ రోజుల నుంచి తెలుసట. అంతేనా? 4 రోజులు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళొచ్చేసరికి, చిన్నప్పుడు మా అమ్మ నన్ను నాన్న దగ్గర వదిలి పెళ్లికి వెళ్ళినప్పుడు
ఎంత దిగులేసిందో. నువ్వు లేనప్పుడు అంతే బెంగగా ఉంది అన్నది ఇతనేనా? వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కనిపెట్టి చూసుకుంటే, ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుంటే, తన కోసం పాడినప్పుడు సంతోషంతో కళ్ళనీళ్లు పెట్టుకుంటే, ఇలాంటి రత్నానివి నాకెలా దొరికావు? నిన్ను చూశాకే మొదటిసారి పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. మీ నాన్నగారిక్కడ లేకపోతే నీ ఫ్లాట్కి ఎప్పుడో మూవీని అయిపోయేవాణ్ణి. ఇలాంటివి కొన్ని వందల మాటలు, జ్ఞాపకాలు స్విమ్మింగ్ పూల్ గట్టున కూర్చొని ఒకరి మీద ఒకరు నీళ్లు చిమ్ముకోవడాలు, రాత్రి పోస్ట్ డిన్నర్ వాక్కి, ఉదయం జాగింగ్కి మధ్య ఇన్నేసి గంటలు తనని చూడలేకపోతున్నానని అతను పంపిన మెసేజ్లు, వీటిల్లో ఒక్కటి కూడా చందుకి గుర్తులేవా? గుర్తున్నా తెలివిగా అవేం జరగనట్టుగా దాటేసి అతని మనసును కూడా నమ్మించుకుంటున్నాడా? లేక ఇవన్నీ ఆమె ఊహించుకుందా? అసలేమైంది? ఎందుకిలా చేస్తున్నాడు? చందు వెళ్ళిపోయి ఎంతసేపైందో తెలియదు. సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆఫీస్ కట్టేయాలని చెప్పినప్పుడు తేరుకొని ఖాళీ క్యూబికల్స్ అన్నింటినీ ఒక్కసారి కలయి చూసింది. 4 ఏళ్లుగా పనిచేస్తున్న ఆఫీసులో పరాయిదానిలాగా ఒంటరిగా అనిపించింది మొదటిసారి. ఆ తర్వాతి రోజే కాన్ఫరెన్స్ హాల్లో పరధ్యానం. చందు ఉన్నట్టుండి చాన్నాళ్లకి ఉమ మీద కన్సర్న్ చూపించటం. ఎంత కోపం, ఇంకెంత అయోమయం అనిపించినా అతను దగ్గరికి తీసుకుంటే ఆమె కాదనలేకపోవటం. అప్పటికి తమ మధ్య ఏర్పడ్డ దూరం కరిగిపోయిందని అనుకుంది. ఇదంతా కేవలం తన ఇన్సెక్యూరిటీ తప్ప మరేం కాదనే అనిపించింది. మునుపట్లా కలిసి వాకింగ్ కూడా చేశారు ఒక 4 రోజులు. ఆ ఏడాది బెంగళూరులో వర్షాలు కాస్త తొందరపడి కురిశాయి. మే నెల చివర్లోనే. కొన్నాళ్ల తర్వాత ఆ రోజు వర్క్ ఫ్రం హోం ఉండాలి. కాని మధ్యాహ్నానికి ఇంట్లో ఉండబుద్దిగాక ఆఫీస్కి వచ్చేసింది ఉమ. వచ్చేసరికి తన క్యాబిన్ డోరు తెరిచే ఉంది. ఏసీ లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి. తను లేకపోయినా టీంలో ఎవరికైనా పనుంటే ఆ క్యాబిన్ని వాడుకునే ఫ్రీడమ్ ఉంది అందరికీ. అలాగే ఎవరో అక్కడ పనిచేసుకుంటున్నారు అనుకుని లోపలికి వెళ్లబోతూ ఏవో మాటలు వినబడి ఆగింది. బాగా తెలిసిన గొంతే. నీ పేరు రూప కాదు, రత్న అయితే బాగుండేది. యు ఆర్ ఏ రియల్ జెల్, యునో. మాటలు కూడా బాగా తెలిసినవే. ఒరేయ్, బుర్రలు వాడండిరా, కనీసం పికప్ లైన్స్ అయినా మార్చండి. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళింది. సోఫాలో రూప ఒళ్ళో చేతులు పెట్టుకుని డల్గా కూర్చుని ఉంది. చందు ఆమెను చుట్టేసి భుజం మీద తలవాల్చి మాట్లాడుతున్నాడు. ఉమని చూడగానే సర్దుకొని, హాయ్ ఉమా, ఈ పిల్ల వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక తెగ ఫీల్ అవుతుంటే ఇక్కడ ప్రైవసీ ఉంది కదా అని తీసుకొచ్చా. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేశావు. ఐ కెన్ లీవ్ హర్ విత్ యూ నౌ. చందు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఉమా ఇంకో డీప్ బ్రెత్ తీసుకుని ల్యాప్టాప్ బ్యాగ్ టేబుల్ మీద పడేసి, రూపని నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు, వీలైనంత కూల్గా చెప్పింది. తొలకరి చినుకులు కురిసి సరిగ్గా వారం రోజులు కూడా కాలేదు. మళ్లీ ఉక్కపోత, చిరాకు. జల్లుకి మధ్య నిలకడగా ఉండే వాస్తవంలాగా వేడి వాతావరణం. ఎంత కష్టమైనా ఇక తప్పదు అనుకొని ఉమా మనసు దిటవు చేసుకుని తన లిమిట్స్లో తాను ఉండటం మొదలుపెట్టింది. వాకింగ్కి ఒక్కటే వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్లేటప్పుడు కలిసి వెళ్దామని కాని, ఇంటికి భోజనానికి రమ్మని కాని చందుని పిలవటం మానేసింది. ఆఫీసులో కూడా అవసరమున్న మేరకే మాట్లాడి ఊరుకుంటుంది. చందు చాలా రిలీఫ్గా ఫీల్ అయినట్టు కనపడ్డాడు కొన్నాళ్లు. అతను కోరుకున్నది ఇదే అనిపించింది. కాని ఇదే ధోరణి ఉమకి అలవాటుగా మారిపోతుండగా మళ్లీ దూరాన్ని చెరిపేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నీ వంట మిస్ అవుతున్నాను, వీకెండ్ బయటికెళ్దామా? ఇద్దరం బిజీ అయిపోయి మాట్లాడుకోవడానికే కుదరట్లేదు. వి షుడ్ మేక్ సమ్ టైం ఫర్ అస్. నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నట్టున్నావు. ఎనీథింగ్ బాదరింగ్ యూ? ఉమకి ఇదంతా కూడా చిత్రంగా అనిపించేది. మొదట ఆమె చుట్టూ కట్టుకున్న కంచెను దాటి దగ్గరయ్యింది. ఆ తర్వాత కారణం తెలియకుండా దూరమయ్యింది అతనే.
దూరమవుతున్నాడని గుర్తించి ఆమె ప్రశ్నిస్తే అసలు దగ్గరతనం ఎప్పుడూ లేదన్నట్టు మాట్లాడటం, పోనీ ఏదో జరిగిపోయిందనుకొని దుఃఖాన్ని, అభిమానాన్ని, అవమానాన్ని దిగమింగుకొని చుట్టూ మళ్లీ గిరిగీసుకొని మామూలు మనిషి అవడానికి ప్రయత్నిస్తుంటే ఏమీ ఎరగనట్టు ఎందుకలా ఉన్నావు, చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నావు, మనం ఎప్పట్లా ఉండొచ్చు కదా అని ఫ్రెండ్ జోన్లోకి బలవంతంగా తోసేసి, ఒకవేళ అలాగే అలవాటు చేసుకోబోతుంటే ఉన్నట్టుండి అతి చనువు తీసుకునేది అతనే. ఈ మొత్తం ఆటలో తనని ఏ కంట్రోల్ లేని ఒక బొమ్మగా మార్చాలని అతని ప్రయత్నమని ఉమకి అర్థమైంది. ఎంతో కొంత స్వయంకృతం ఉందనే గిల్ట్, ఇష్టం, బాధ కొన్నాళ్లు సతమతం చేసిన నిజాన్ని ధైర్యంగా చూడగానే ఉమకి స్పష్టత వచ్చింది. ప్రేమ అని, క్షమ అని మనసుని మోసం చేసుకోవటం ఆపేసింది. చందు తనతో పిచ్చాపాటి మాట్లాడడానికి ప్రయత్నిస్తే, ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డూ, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని నిక్కచ్చిగానే చెప్పేసింది కొన్నిసార్లు. అతనితో మాటలు కాని, జరిగిపోయిన దాని గురించిన ఆలోచన కాని అనవసరం అని థెరపిస్ట్ ఇచ్చిన సలహాన్ని త్వరలోనే పాటించగలిగింది. ఉమా మే కమిన్? రూప బెరుగ్గా డోర్ దగ్గర నిల్చుంది. కంపెనీలో చేరి ఇన్నాళ్లైనా ఆ అమ్మాయి ఇంకా మొహమాటంగానే ఉంటుంది. అప్పుడప్పుడు చాలా దిగులుగా కూడా కనిపిస్తుంది. చొరవగా ఎవరితోనూ మాట్లాడదు. ఎవరైనా అతిచనువు చూపిస్తే కాదని చెప్పలేదు. ఆ రోజు సోఫాలో చూసిన సీన్ గుర్తొచ్చింది. సాఫ్ట్ టార్గెట్ అనుకుంది ఉమా మనసులో. కల్చరల్ ఈవినింగ్ కోసం మనం టీం నుంచి ఏదైనా చేయమని అడుగుతున్నారు హెచ్ఆర్ వాళ్ళు. న్యూ జాయినీస్ తప్పనిసరిగా చెయ్యాలట. నాకు భయమేస్తోంది. అప్పటికే ఆ అమ్మాయి కళ్లలో నీళ్లు. ఉమా చటుక్కున లేచొచ్చి రూప చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుంది. చెప్పు, ప్రోగ్రాం గురించేనా భయం? ఇంకేదైనా ఇబ్బందిగా ఉందా ఇక్కడ? రూప పెద్దగా ఏడుస్తూ ఉమ ఒళ్ళో వాలిపోయింది. అందరూ ఆడవాళ్లతోని ప్రోగ్రాం ప్లాన్ చేసుకొని రిహార్సల్స్ ఎవరూ చూడకుండా ఉమా జాగ్రత్త పడింది. టీం మెంబర్స్ ఎవరిని అడిగినా ఏ సమాచారమూ తెలియకపోయేసరికి మహా అయితే ఒక గ్రూప్ సాంగ్ పాడతారేమో అనుకున్నారు అందరూ. కల్చరల్ ఈవినింగ్ మొదలైంది. పాటలు, డాన్సులు అయ్యాయి. చివరగా ఉమా వాళ్ల ప్రోగ్రాం ఉంది. స్కిట్ పేరు గిరీశం అని అనౌన్స్ చేసి తెర తీయగానే పంచా, లాల్చీ, పైకండువాతో చుట్ట తాగుతూ స్టేజ్ మీదకొచ్చింది ఉమా. బాగా తెలిసిన వాళ్ళకు కూడా ఆమెను గుర్తుపట్టడానికి టైం పట్టింది. మాటిమాటికి మణికట్టుపైకి వాచ్ జరుపుకునే ఆమె మేనరిజం చూసి చందు తన వాచ్ జరుపుకోబోయి గతుక్కుమని ఆగిపోయాడు. గిరీశం చనువుగా భుజం మీద చేయి వేయబోతుంటే, నాకు నీతి లేదనుకున్నారా అని మధురవాణి పాత్రలో రూప కసురుకొని పక్కకు తోసేసినప్పుడు, ఎప్పుడూ బిడియంగా ఉండే ఈ పిల్ల ఇంత విసురు చూపించగలదా అని మిగతా వాళ్లకంటే చందునే కాస్త ఎక్కువ ఆశ్చర్యపోయాడు. పూటకూళ్ళమ్మగా షీబా చీపురుకట్ట పట్టుకొని, ఏడ్చినట్టే ఉంది ఈ మొగతనం అంటూ గిరీశం వెంటబడినప్పుడు మిగతా ఆడియన్స్ లాగే చందు మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాడు. ఎప్పుడూ బబ్లీగా ఉండే గాయత్రి బుచ్చమ్మ పాత్రలో అమాయకత్వం ఒలకబోసింది. ఏకదీక్షగా పిండి రుబ్బుకుంటుంటే గిరీశం ఆమె పక్కపక్కనే తిరుగుతూ ఈలపాట పాడుతున్నాడు. రోలు కడిగిన నీళ్లు పరధ్యానంగా అతని మొహాన కొట్టి, అయ్యో ఎంత పనైపోయిందండి, చూసుకోనేలేదు సుమీ అని బుచ్చమ్మ దొంగ సంజాయిషి చెప్తుంటే చందు అప్రయత్నంగానే మొహం తుడుచుకున్నాడు. క్లైమాక్స్ లో గిరీశం ఎక్కడా తన పప్పులుడక్క చుట్టపీకని చెప్పు కింద నలిపేసి కండువా తలమీద కప్పుకునే సీన్లో డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ చందు గొంతులో నుంచి రాబోయి ఆగిపోయింది. కల్చరల్ ఈవినింగ్ లో మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ గిరీశం ముందు తేలిపోయాయి. ఆ సాయంత్రం యాక్టర్స్ అందరికీ ఒకటే పొగడ్తలు. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక లాన్ లో
డిన్నర్ చేస్తున్నారు స్టాఫ్ అంతా. కొంతమంది బఫే దగ్గరే గంటకి పైగా పాతుకుపోయారు. ఇంకో పక్క కాక్టైల్స్, డీజే హడావిడి నడుస్తోంది. జనాలందరికీ దూరంగా వాటర్ ఫౌంటైన్ పక్కన గట్టు మీద కూర్చుని ఉమా, రూప మాట్లాడుకుంటున్నారు. చందు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. వస్తూనే వాట్ ఏ పెర్ఫార్మెన్స్, బ్రిలియంట్ అంటూ హై ఎనర్జీలో ఉన్నాడు. వాళ్ళిద్దరి నుంచి సానుకూల స్పందన ఏమీ రాకపోయేసరికి, కానీ దేర్ వాజ్ సర్టన్లీ సమ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. నా నా ఫీడ్బ్యాక్ చెప్పాలంటే మాకు అవసరం లేదు. ఉమా అతని మాటని మధ్యలో కట్ చేసింది. నీ అభిప్రాయము, అప్రూవల్ కోసం నేనైతే ఎదురు చూడట్లేదు. ఏదో సరదాకి స్కిట్ చేశాం. కానీ నీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ విని తెగ ఇంప్రూవ్ అయ్యి మహానటులం అవ్వాలనే కోరిక కూడా మాకు లేదు. నీ అనాలిసిస్ మీద నీకంత నమ్మకం ఉంటే ఈసారైనా కల్చరల్ ఈవెంట్లో కనీసం స్టేజ్ ఎక్కడానికి ట్రై చెయ్యి. ఆఫీస్ పనిలో క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వు వీలుంటే. అంతేకాని మేధావి ముసుగులో ప్రజలకి ఉచిత సలహాలిస్తూ తిరక్కు. అసలు ఆ స్కిట్ నీ గురించి, నీలాంటి వాళ్ళ గురించే వేశామని కూడా తెలుసుకోలేకపోయావు చూడు, అది నీ తెలివి. ఇక నువ్వొచ్చి మాకు సలహాలు ఇవ్వడం హౌ రెడిక్లెస్. ఉమా గుక్క తిప్పుకోకుండా చూపుడు వేలు ఆడిస్తూ అతని స్థానం అతనికి గుర్తు చేస్తున్నట్టు మాట్లాడింది. హే ఉమా, ఈజీ ఈజీ, బర్నౌట్లో ఉన్నట్టున్నావు. నాకంటే అలవాటే. చూడు పాపం రూప ఎంత బెదిరిపోయిందో. చెలో దెన్, సీ యూ గైస్ లేటర్. వెళ్ళిపోకు, నీతో మాట్లాడాలి. ఈసారి రూప అందుకుంది. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికన్నట్టు ఉమా అక్కడి నుంచి లేచింది. ఉమా మ్యామ్, మీరుండగానే మాట్లాడాలి. లేకపోతే ఇతని మాటలతో నేను చెప్పేది, ఇక్కడ జరిగేది అంతా మ్యానిపులేట్ చేస్తాడు అని రూప ఆమెని ఆపేసి చందు వైపు తిరిగి, నువ్వు నాతో ఫ్రెండ్లీగానే ఉన్నావనుకున్నా మొదట్లో. ఆడా మగ తేడా లేదంటూనే ఎప్పుడూ ఆడవాళ్ల వెంటే తిరుగుతూ మమ్మల్ని టచ్ చేయడానికొచ్చే ఏ అవకాశం మొదలవని తొందరలోనే తెలిసింది. నేను నీకు చాలా స్పెషల్ అనేలా చాలాసార్లు మాట్లాడావు. నాతో ఏంటి, అందరితోనూ అలానే అంటావు. ఎప్పుడు ఎవరిని ఆకాశానికి ఎత్తుతావో, ఎవరిని డామ్మని కింద పడేస్తావో నీకు కూడా తెలియదు. నీ షాలోనెస్ నీకు అర్థం కాక అందరికీ సలహాలిస్తావు. ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళని పాతకాలం మనుషులుగా, అన్కల్చర్డ్ ఫుడ్స్గా ముద్ర వేస్తావు. నీ నేచర్ తెలిసి ఎవరైనా బౌండరీ సెట్ చేసి వాళ్ళ దారిన వాళ్ళుంటే మళ్లీ వాళ్ళు నీ మాటలకు పడిపోయే వరకు బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తూనే ఉంటావు. ఊపిరి తీసుకోవడానికి ఆగింది రూప. చందు మొహమంతా ఎర్రగా అయిపోయింది. దింపుడు కళ్ళం ఆశలాగా ఆల్మోస్ట్ ఓడిపోయిన గొంతుతో, రూపా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ ఇమ్మెచ్యూర్ కన్వర్జేషన్. మనమిద్దరమే ఉన్నప్పుడు రేపు కామ్గా మాట్లాడుకుందామా? రూపకి ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇదే, ఈ లేబుల్స్ వేయటమే. ఎమోషన్ ఉండటము, దాన్ని చూపించడం ఇమ్మెచ్యూరిటీ. ఎదుటివాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవటం మెచ్యూరిటీ కదా నీ దృష్టిలో. ఉమా తనకేమాత్రం సంబంధం లేనట్టు, చేయవలసిన పని ఆల్రెడీ చేసేసినట్టే ఏ ఉద్వేగం లేకుండా ఎటో చూస్తుంది. చందు ఇక చేసేదేం లేక, ఆల్ రైట్, ఇప్పుడు నేను సారీ చెప్తే సరిపోతుందా? ఇక నుంచి మైండ్ఫుల్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ఉమా, నీకు కూడా ఏమైనా కంప్లైంట్ ఉందా నా మీద? ఒక కంప్లైంటే కాదు, నీ మీదసలు నాకేమీ లేదు. నా మనసులో నీ గురించి ఏం మిగలకుండా నువ్వే తుడిచేశావు. దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రూప ఎదురుగానే ఉమ తన పర్సనల్ విషయం మాట్లాడడంతో ఏం చేయాలో తోచక అతను అలానే నిలబడ్డాడు. మళ్లీ ఉమ మాట్లాడింది. ఎనీవే, ఇప్పుడు విషయం నా గురించి కాదు. కొన్ని రోజుల క్రితం రూప నా దగ్గరికొచ్చి నీ గురించి కొన్ని విషయాలు చెప్పింది. నేను గతంలో నిన్ను వార్న్ చేశాను కూడా. చాలా లైట్గా తీసుకున్నావు. ఇప్పుడు ఎవరి చేతిలో ఏమీ లేదు. రూప భయపడుతుంటే నచ్చజెప్పి, ధైర్యం చెప్పి మరీ పోష్ కమిటీకి రిపోర్ట్ చేయించాను. రేపో మాపో ఎంక్వైరీ అవుతుంది. కావలసినంత ఎవిడెన్స్ ఉంది. ట్రాన్స్ఫర్ అవుతావో సస్పెండ్ చేస్తారో తెలీదు. కొత్త చోటైనా అతి తెలివి చూపించకుండా జాగ్రత్త పడితే మంచిది. స్కాన్ రిపోర్ట్ చేతికిచ్చి, చాలా పెద్ద ట్యూమర్ ఉంది, మేజర్ సర్జరీ చెయ్యాలి అని డాక్టర్ చెప్తే నిర్ఘాంతపోయిన పేషెంట్లా ఉంది చందు పరిస్థితి. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా అతని మొహంలో
ఏ రంగులు మారాయో చూడాలనే ఆసక్తి కూడా లేకుండా ఇద్దరు ఆడవాళ్లు కలిసి కాక్టైల్ పార్టీ జరుగుతున్న వైపుకి నడిచారు.